అమ్మా అమ్మా అమ్మా. అరే అన్నయ్య, అప్పుడే వచ్చేసావా? వచ్చేసాను. సరే, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? టాపర్స్ లిస్ట్ నీ పేరుండాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అశోక్ చౌదరి చెల్లెలి నేను. తప్పకుండా ఉంటుంది, నువ్వేం భయపడక్కర్లేదు. దాట్స్ లైక్ మై సిస్టర్. సరే, అమ్మ ఎక్కడుంది? కోపగృహంలో ఉంది. కోపగృహమా? అరే, ఈ మహాభారతం రామాయణం కాలం మళ్ళీ వచ్చిందా ఏమిటి? అమ్మ కోపగృహంలో ఏం చేస్తుంది? మరీ అంత అమాయకంగా ప్రవర్తించకు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయ్యుండి కూడా నీకు తెలియలేదా అమ్మ కోపం ఎందుకు వచ్చిందో? ఈసారి గట్టిగా పట్టుపట్టింది నీకు పెళ్లి చేసే పంపాలని. అయ్య బాబోయ్, మరి ఇంత పెద్ద సమస్య అయితే అమ్మకి సర్ది చెప్పి చూడాలి. నువ్వు పని చేయి, నాకు మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా, సరేనా? ఆగా, అమ్మ కోపగృహం ఎక్కడుంది చెప్పది. అమ్మ కోపగృహం నీ లైబ్రరీలో ఉంది. అమ్మా అమ్మా అమ్మా. చూడమ్మా, 6 ఏళ్లుగా మన మధ్య ఈ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు నా పెళ్లి చేద్దాం అనుకుంటావు, కానీ నేను దానికన్నా ముందుగా చెల్లెలు ఇంటిదాన్ని చేద్దామో అనుకుంటాను. అశోక్, నువ్వెలా అయ్యావురా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్వి? తల్లి కష్టాలు తీర్చలేవు గాని ప్రజల కష్టాలు ఎలా తీరుస్తావురా నువ్వు? గట్టిగా అలా అనకమ్మా. ప్రభుత్వం విందంటే నా ట్రాన్స్ఫర్ ని మళ్ళీ ఆపేస్తుంది. మళ్ళీ నీకు ట్రాన్స్ఫర్ అయిందా? అవునమ్మా, నాకు ట్రాన్స్ఫర్ అయింది. భవానీపూర్. గవర్నమెంట్ మీతో అంత విసిగిపోయిందా? 3 ఏళ్లలో నిన్ను 2 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. లేదమ్మా, ప్రభుత్వం విసిగిపోవడం కాదు, నా ఎఫిషియన్సీకి మెచ్చుకుంది. ఏ జిల్లా అయితే గొడవలు సమస్యలు ఇరుక్కుంటోందో నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నీకు గుర్తుంది కదా, మనం ఇక్కడికి వచ్చాక ఎంత మనశ్శాంతిగా ఉంటున్నాము. నీకు ఇదే విధంగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటే నీ తల్లికి ఎప్పటికీ మనశ్శాంతి ఉండదురా. నీకు తెలుసుగా, నీ పెళ్ళైతే గాని నాకు నిద్ర పట్టదని. కానీ నువ్వు మాత్రం ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తున్నావు. ఈసారి నా పెళ్ళని తప్పించుకుంటున్నాను. లేదమ్మా, తప్పించుకోవడం కాదు, నిజం. చూడమ్మా, ఇవన్నీ వదిలేసాయి. నేను భవానీపూర్ వెళ్ళాలి, ఇంకా బోల్డ్ పనులున్నాయి. తెలుసమ్మా, భవానీపూర్ ఒక పురాతన స్థలం, ఇంకా పాతకాల పద్ధతులు. అక్కడికి వెళ్ళి అన్ని నేను లైన్ లో పెట్టి చూడాలి. ఏంటి లైన్ లో పెట్టాలన్నయ్య? మీనా, మీ అన్నయ్యకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందే. మళ్ళీనా? అంటే మనం మళ్ళీ సామాన్ సరంజామా సర్దుకుని పోవాలా? లేదమ్మా, అక్కర్లేదు. ప్రస్తుతానికి గవర్నమెంట్ నాకు టెంపరీ బేసిస్ మీద ఉండడానికి ఏర్పాటు చేసింది సర్కిట్ హౌస్ లో. చూడు బాబు, నీకు ట్రాన్స్ఫర్ అయిందంటే నిన్ను ఆపే ప్రయత్నం నేను చేయను. కానీ నీకోసం ఓ అమ్మాయిని చూశాను రా. నా మాట కాదనుకుంటా వెళ్ళి లోపల అమ్మాయిని చూసి. కానీ మమ్మీ, ముందు నా మాట విను. ఆ అమ్మాయి ఫోటో నీకు నేను చూపించగలను, కానీ చూపించు. ఎందుకో తెలుసా? నువ్వు ఓసారి ఆ అమ్మాయిని చూసావంటే మళ్ళీ మళ్ళీ చూస్తానంటావు. చూడమ్మా, ప్రస్తుతం నా మనసులో భవానీపూర్ సమస్యలే ఉన్నాయి. అక్కడ బంగ్లా దొరుకుతూనే మిమ్మల్ని ఇద్దరిని నేను తీసుకెళ్తాను. సరే అయితే నువ్వు కూడా ఇది విను. నా మాట విని ఆ పిల్లని చూసేదాకా ఇక్కడి నుంచి నేను కదలను. చూడమ్మా, ఇవన్నీ తర్వాతైనా చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను భవానీపూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయాలి. నువ్వు వెళ్ళడానికి ఏర్పాట్లు నీ తల్లి చేస్తుంది, ఎందుకంటే మీ అమ్మ ఇంకా రిటైర్ అవ్వలేదు. ఏమైంది మదన్ సింగ్? సారీ, ఎవరో అమ్మాయి. ఆ అమ్మాయిని అడుగు, ఎక్కడికి వెళ్తుంది? రాత్రిపూట ఒక్కటి ఎలా వెళ్తుంది? ఏంటమ్మా, ఏం కావాలి? ఆగు, బాబు గారు నడిపిస్తారు. బాబు గారు, ఆమె బస్సు వెళ్ళిపోయింది. తను భవానీపూర్ వెళ్ళాడు. సరే, అమ్మాయిని కూర్చోమని. అలాగే సార్. రా అమ్మా. మీరు వెనకాల కూర్చోండి, నేను ముందు కూర్చుంటాను.
సరే మాకు చెప్పండి. భవానీపూర్లో చుంగినాక రాగానే దిగుతాను. సరే. దిగి చూస్తా సార్. మదన్ సింగ్, ఏమైందో తెలిసిందా? చూస్తున్నా సార్. ఏమైంది మదన్ సింగ్? అంతా బానే ఉందిగా? ఏం కాలేదు సార్, మడ్గాట్కి ఏదో అడ్డుపడింది. సరే నడు. ఇదిగో చుంగినాక వస్తున్నట్టుంది. మళ్ళీ ఏమైంది మదన్ సింగ్? సార్, ఆ అమ్మాయి కారులో లేదు. ఏంటి? మన కారు మధ్యదారిలో ఆగిపోయినప్పుడు దిగిపోయిందేమో. ఈ పల్లెటూరు వాళ్ళు అంతేనండి. పోనీ. సరే సార్. నమస్కారం సార్, నేను హనుమంత్ ప్రసాద్ మీకోసం వచ్చాను. మిగిలిన ఆఫీసర్లు సర్క్యూట్ హౌస్లో వెయిట్ చేస్తున్నారు. సరే, వెనకాల వచ్చి కూర్చో. సార్, ఈ పువ్వు. థ్యాంక్ యూ సో మచ్. సార్, అది నేను వెళ్ళాలి, ఇది ఇక్కడ పడింది. ఎస్పీ రాఘవన్ సార్. రాఘవన్, నువ్వా? అశోక్, నువ్వేంటి ఇక్కడ? కిందటి వారమే ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. కానీ డిఎం అశోక్ చౌదరి గారు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే అనుకున్నాను, సరే డ్యూటీతో పాటుగా ఫ్రెండ్ని కూడా కలిగాల్సి వచ్చిందని. బాగుంది నేను ఇక్కడ కలవడం. ఇదే కదా సర్క్యూట్ హౌస్? ఇది నవాబ్ అస్లాం ఖాన్ వారి హవేలీ. దీన్ని ప్రభుత్వం సొంతం చేసుకుంది. నేను సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు చేశాను. వేరే బంగ్లా దొరికేంత వరకు డిఎం గారి వసతి ఈ హవేలీలోనే. వైర్లెస్ ఎస్కార్ట్తో పాటు అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ సమకూర్చాను అశోక్. అవి కాకుండా ఇంకేమైనా అవసరం వస్తే వెంటనే నన్ను పిలవండి. హుజూర్ ఆదాబ్. దీని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు అశోక్ చౌదరి గారు. ఈ ఒంటరి ముసలాడిని ఖాదీం అంటారు. ఇతను ఇక్కడ కేర్ టేకర్. నవాబ్ అస్లాం కాలం నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. హుజూర్, ఖాదీం ఇక్కడ ఉండగా మీకెప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదు. నడు రాఘవన్, లోపలికి వెళ్ళి టీ తాగుదాం. వద్దు అశోక్, నువ్వు దూర ప్రయాణం చేసి వస్తున్నావు, అలసిపోయి ఉంటావు. నేను పొద్దున కలుస్తానుగా. ఎలాగో రేపు అధికారులందరినీ కలిసి ఇక్కడ ఛార్జ్ తీసుకోవాలి కదా నేను. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్తాను. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్. రండి హుజూర్.
చూస్తుంటే వాళ్ళ ప్రకృతి మీకు స్వాగతం పలుకుతున్నట్లుంది. నాకు అలానే అనిపిస్తుంది. రోజు ఇది మీ పడక గది. రోజు స్నానానికి వేడినీళ్లు పెట్టాను. మీరు తయారై వచ్చేలోగా నేను భోజనం సిద్ధం చేస్తాను. ఇంకా దొరగారికి ఏమైనా ప్రత్యేకంగా తినాలని ఉంటే తప్పకుండా చెప్పండి. సిద్ధం చేయడానికి నేను సంసిద్ధమే. అది మీ చేతులతో ఏం పెడితే అదే తింటాను. ఇష్టాలు అభిరుచులు అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. మీ ఆజ్ఞ ప్రకారమే హుజూర్. హుజూర్, మీరు రానే వచ్చారు. ముందేం జరుగుతుందో చూడాల్సిందే. లేత గులాబీ రెక్కల్లాంటి ఆ రూపు, అదే అమాయకత్వం, అదే దరహాసం. ఏ మార్పు లేదు, ఏ మాత్రం మార్పు లేదు. ఎలా చూశానో అలాగే ఉన్నారు. మీకీ మాట తెలుసో లేదో నాకు తెలియదు. నేనెప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రాతకాలం వచ్చే చిరుగాలి మీరొస్తున్నారన్న సందేశం తెచ్చింది. నేను మీకోసం పడిగాపులు కాచాను. మీకోసం ఎదురు చూస్తూ తర్వాత మీతోనే ప్రయాణించాను.
కప్పుకున్నా సిగ్గు తెరని తీయాలనుకున్నా అందులోనే మనసుని నిగ్రహించుకున్నా. ఎందుకంటే మీరు కిషన్ కాదని. మీరు మారిపోయారు. అందరూ అంటున్నారు మీరు ఈ జిల్లాకే పెద్ద అధికారులయ్యారని. మీకు నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారుగా, మీకు అన్నీ గుర్తుకొచ్చేలా చేస్తాను పూర్తిగా.
ఆదాబ్ హుజూర్, చాయ్. రాత్రి నిద్ర పట్టిందా హుజూర్? ఈ గులాబీ మీకు నేను నిండలేకపోయాను, నన్ను క్షమించండి. చెప్పండి. కదిమియా, చెప్పండి హుజూర్. ఓ మాట చెప్పండి, మీరు ఈ హవేలీలో ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? ఎన్నేళ్లుగా అన్నది లెక్క పెట్టలేదు హుజూర్, కానీ తరాల లెక్క బాగా తెలుసు. గత 3 తరాల నుంచి ఈ హవేలీలోనే పనిచేస్తున్నాను. నా యజమాని నవాబ్ అస్లం ఖాన్ అప్పుల ఊబిలో మునిగిపోయారు. దాంతో ఈ హవేలీ ప్రభుత్వం వశం చేసుకుంది. నా మాలిక్ తనతో పాటుగా నన్ను తీసుకెళ్లలేదు. అందుకే ప్రభుత్వం ఈ హవేలీ బాగోగులు చూడటానికి నన్ను నియమించింది. సరే కానీ మీకు భోజనంలోకి ఏం వండమంటారో చెప్పండి హుజూర్. ఇక్కడ మీ ఇష్ట ప్రకారమే వంట ఏర్పాట్లు జరుగుతాయి. సరే కాదిమియా, టిఫిన్ మీ ఇష్టం, భోజనం నా ఇష్టం. బాగుందండి, అలాగే చేస్తాను. మీకేది ఇష్టమో నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు. మీరిచ్చిన ఈ ఘన స్వాగతానికి భవానీపూర్లోని అధికారులకి, మిగిలిన ఉద్యోగస్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా వైపు నుంచి సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది, అది నా వాగ్దానం. అలాగే మీ నుంచి నేను ఆశించేది ఒక్కటే, మీ పూర్తి సహకారం. మీ సహాయ సహకారాలు లేకుండా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా నేను నా బాధ్యతల్ని నిర్వహించలేను. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఓకే అశోక్, నేను వస్తాను. అరే రాఘవన్, నువ్వెక్కడికి? నీకేం పని లేకపోతే నాతో సర్క్యూట్ హౌస్కి రాకూడదు? ఏమైనా విశేషమా? అక్కడికి వెళ్ళాక చెప్తాలే. ఓకే, లెట్స్ మూవ్. రారా ఖాదిం గారు. ఖాదిం గారు, ఎస్పీ గారిని తీసుకొచ్చాను. ఆదాబ్ ఆదాబ్. ఖాదిమియా, మా ఇద్దరికి కొంచెం టీ టిఫిన్లు ఏర్పాటు చేయండి. నేను ఇప్పుడే సిద్ధం చేస్తాను. నడవరా. లోపలికి. వావ్, వాట్ ఏ రూమ్, చాలా బాగుంది ఈ గది. సరే, నన్ను తీసుకొచ్చి చెప్పు. రాఘవన్, నేను రాత్రి నుంచి సందిగ్ధంలో పడ్డాను. సందిగ్ధమా? అశోక్, నీకు ఇది కొత్త ప్లేసు, సరిగ్గా నిద్ర పట్టి ఉండదు. అంత కాంట్రరీ, నాకు మంచి నిద్ర పట్టింది. రాత్రి సరే కానీ నా ప్రశ్నకి జవాబు ఇవ్వు. అడుగు. ఈ పెయింటింగ్ చూస్తున్నావు కదా? వావ్, వాట్ ఏ నైస్ పెయింటింగ్. అద్భుతంగా ఉంది, నిజంగా చాలా అద్భుతమైన పెయింటింగ్ ఇది. చాలా పాతది కూడా. ఆ బొమ్మ వేసిన కళాకారుని మెచ్చుకోక తప్పదు. అది ఎవరిదైనా ఇమాజినేషనే లేక నిజమో? అది చెప్పడానికి నేను ఇక్కడికి రమ్మానన్నాను. నేను రాత్రి భవానీపూర్ వస్తుండగా దారిలో అచ్చుకుతున్నట్టు ఈ అమ్మాయిలంటమ్మా, ఇదే బట్టలో కనిపించింది. అలాంటమ్మాయి? ఆ, అందులో వింతే లేదు అశోక్.
ఎందుకంటే ఈ ఊళ్ళో అమ్మాయిలందరూ ఈ రోజుకి ఇలాంటి దుస్తులే ధరిస్తుంటారు. రాఘవన్ నా మాట నమ్ము. నువ్వు ఈ గదిలో కూర్చున్నావు అనుకో, అకస్మాత్తుగా గదంతా వెలుగుతో నిండిపోతుంది. అంతలో నీకు ఎక్కడి నుంచో శ్వాస తీసుకునే శబ్దం వస్తుంది. ఆ తర్వాత పటంలో ఉన్న ఈ అమ్మాయి మానవ రూపంలో నీ కళ్ళ దుర్గండా ప్రత్యక్షమవుతుంది. సంగీతం, నృత్య కళల్లో తన ప్రతిభని చూపిస్తుంది. ఉన్నటువంటి గదిలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా పరిగెత్తి హవేలి పైకి వెళ్ళిపోయి కిషన్ కిషన్ అని అరుస్తూ కింద గెంతేస్తుంది. ఆ తర్వాత నీ కళ్ళు తెరుచుకుంటాయి. అవును రాఘవన్, పూర్తిగా అలాగైంది. ముమ్మాటికి అలాగే. నీకెలా తెలిసింది? అశోక్, నువ్వు కలగన్నావు. కళ? అశోక్, నువ్వు ఉత్తి పుణ్యాన్ని కంగారు పడుతున్నావు. నిజానికి నీ కళ ఎందుకు కంగారు పెడుతుందంటే నీలో ఉన్న న్యాయమూర్తి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చూస్తున్నాడు. ఆమెనే నువ్వు కళలో పైనుంచి కింద పడి చావడం చూసావు. దట్స్ ఆల్. ఐ థింక్ ఇంతకన్నా ఇంకేం కారణం ఉంటుంది? కానీ రాఘవన్, టిఫిన్ చేద్దాం. అశోక్, ఈ భ్రాంతి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యి. సరేనాడు.
అశోక్, నువ్వే అన్నావు కదా నిన్న నువ్వు చూసిందంతా ఒక కళ అని. కానీ ఇవాళ ఇలా మాట్లాడుతున్నావేంటి? అది కళ కాదు, భ్రమ కాదు. నీ మనసులో నాటుకుపోయిన ఓ అనుమానానికి మూల కారణం అయి ఉంటుంది. దీనికి మార్గం ఒక్కటే. అశోక్, నన్ను అర్థం చేసుకోవడం నేను బాగా అర్థం చేసుకున్నాను అశోక్. నువ్వు ఇంకా హవేలీలో ఉండొద్దు, నాతో పాటు మా క్వార్టర్స్ లో ఉండు. ఏంటి? నేను చెప్పేది ఆలోచించే చెప్తున్నాను. కానీ రాఘవన్, కానీ గీని ఇంకేం లేదు. నువ్వు నడు రాఘవన్, నువ్వు నడు, నీకు బాగా నిద్రపడుతుంది. అశోక్, ఎక్కడికి వెళ్ళాడు? ఇది నిజం కిషన్. కిషనా? కిషన్
కానీ నా పేరు కిషన్ కాదు, అశోక్. జన్మలో నీ పేరు అదేనేమో. నువ్వు నా కిషన్, నేను నీ మందాని. ఖాదిమియా, ఖాదిమియా, తలుపు తెరవండి. ఖాదిమియా, ఖాదిమియా, ఖాదిమియా. అశోక్ బాబు అర్ధరాత్రిలా వచ్చారేంటి? ఏమైంది? ఖాదిమియా, నాతో పాటు రండి, మిమ్మల్ని మాట అడగాలి. ఉదయం దాకా ఆగలేనంత తొందర ఏమొచ్చింది హుజూర్? ఖాదిమియా, మీరు రండి, నేను చెప్తాను తర్వాత. రండి రండి, మీరు రండి. ఖాదిమియా, ఓ విషయం చెప్పండి. ఈ గోడకి కిటికీ ఉండేది కదా? మీకు ఆ విషయం ఎలా తెలుసు? ఖాదిమియా, నా ప్రశ్నకి జవాబుగా మళ్ళీ ప్రశ్నలు వేయద్దు. అవును, ఇక్కడ ఒక కిటికీ ఉండేది. దాని ఎదురుగుండా మనోహరమైన చెరువు కూడా ఉండేది. ఆ కిటికీలోంచి అందమైన చెరువును చూసి ఆనందించేవారు. ఎందుకో మరి ఈ హవేలీ యజమాని ఆ కిటికీని పగలగొట్టి గోడ కట్టించాడు. హుజూర్, మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబిచ్చాను కదా, ఇప్పుడు నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వండి. ఖాదిమియా, మీ సందేహాలన్నింటినీ నేను తీరుస్తాను. కానీ ముందు చెప్పండి, ఈ పెయింటింగ్ ఎవరిది? హుజూర్, ఈ పెయింటింగ్ ఇక్కడ పెట్టక ముందు ఈ గోడ మీదే ఇంకొక బొమ్మ ఉండేది. ఇప్పుడు ఆ పెయింటింగ్ ని హవేలీలో ఒక చీకటి గదిలో పెట్టారు. కానీ ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి మొహానికి కొంగు అడ్డం లేదు హుజూర్. ఖాదిమియా, నేను ఆ పెయింటింగ్ చూసి తీరాలి. తప్పకుండా చూపిస్తాను హుజూర్. ఎక్కడో ఉండాలి. కాంత, కిషన్, మీకు కిషన్ తెలుసా? తెలుసు, చాలా బాగా తెలుసు. హవేలీలో మొదటిసారిగా మిమ్మల్ని నేను చూడగానే నేను ఆశ్చర్యపోయాను. కానీ మనసులో నాటుకున్న అనుమాన బీజాన్ని మొగ్గగానే తుంచివేశాను. ఎందుకంటే ఆ తబలా వాయించే కిషన్ ఎక్కడ భవానీపూర్ మెజిస్ట్రేట్ గారైన అశోక్ చౌదరి గారు అని. ఖాదిమియా, ఆ రాత్రి నన్ను చూడగానే మీ మొహంలో కలిగిన మార్పులను చూసి నాకేం అర్థం కాలేదు. కానీ ఓ మాట చెప్పండి, మీరు ఆ రాత్రే విడమిర్చి ఎందుకు చెప్పలేదు? హుజూర్, ఈ విషయాన్ని గనక నేను మీకు ఆ రోజే చెప్పి ఉంటే
నిస్సందేహంగా ఈనాడు నేను పిచ్చాసుపత్రిలో ఉండేవాణ్ణి. నా మాటల్ని నమ్మే నాథుడెవరు హుజూర్? మీరు చెప్పేది నిజమే కాదు మియా. నాకు ఈ రహస్యం తెలిసుండకపోతే నేను మీ మాటలు నమ్మేవాడిని కాదేమో. కానీ కాదు మియా, కాంతా కిషన్లకి ఏమైంది? నేను నవాబ్ అస్లం ఖాన్ గారి సేవకుణ్ణే, కానీ వారి వ్యక్తిగత విషయాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు నేను. హుజూర్, ఈ హవేలీలో 2 జీవితాలు అటు ఇటు అవుతూ ఉండేవి. ఒక జీవితం పొద్దున్నుంచి రాత్రి దాకా, ఇంకో జీవితం రాత్రి నుంచి మళ్ళీ ఉదయం అయ్యేదాకా. నిజానికి కాంతాబాయి నవాబు గారి ఆహ్వానం మీద మేరట్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ నవాబు గారికి ఆమె నృత్యం అంటే పిచ్చి. అలాగే తబలా వాయించే కిషన్కు కూడా పిచ్చి ప్రేమ. రోజులు గడుస్తూ ఉండగా హుజూర్, మెల్లగా కాంతాబాయికి కిషన్ అంటే వల్ల మాలిన ప్రేమ ఏర్పడింది. తెలుసా హుజూర్, ఇది మాత్రం నవాబు గారికి తెలియనివ్వలేదు. అకస్మాత్తుగా కిషన్ మాయమైపోయాడు. ఆ తర్వాత కాంతాబాయి కూడా కనబడలేదు. నువ్వనేది ఏంటి అశోక్? నిన్నే కదా అన్నావు ఇప్పటిదాకా చూసిందంత కళ అని. ఇప్పుడు అవన్నీ నిజమంటున్నావు. అసలు ఏమిటి? నిజాన్ని నిజం అనకపోతే ఇంకే అనమంటావు? నిద్రపోయేటప్పుడు కనేవే కలలు మెలకు వస్తూనే అవన్నీ చెల్లా చెదిరైపోతాయి. కానీ నేను చూస్తున్నదంతా, నాకు కనబడుతున్నదంతా కళ మాత్రం కాదు. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే అంటే అంటే ఈ చోటు కూడా కొత్తదిగా లేదు. నేను ఇంతకు ముందే వచ్చినట్టుగా ఉంది. బహుశా దీనికి నా గత జన్మతో బంధమేమో. కమ్ ఆన్ అశోక్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా మాట నమ్మరా? ఇది కలో భ్రమో కాదు, ఇదే నిజం, పచ్చి నిజం. దీనికి సాక్ష్యం ఈ హవేలీ నమ్మిన బంటు ఖాదీం హుస్సేన్ కూడా ఉన్నాడు. ఖాదీం హుస్సేన్? అవును. అశోక్, ఏమైంది అశోక్? అశోక్, తను వచ్చే వేళయింది. నన్ను కలవడానికే వచ్చింది. అశోక్, నా మాట విను అశోక్. అశోక్, ఖాదీం హుస్సేన్, హుజూర్, ఈ హవేలీలో నాటకాలు అవుతున్నాయేంటి? నా పేరు ఎస్పి రాఘవన్. దొంగలు, దగాకోరులు, గుండాలు నా పేరు చెప్తేనే వణికిపోతారు. ఎక్కడ నేరాలు ఎక్కువైపోతుంటాయో అక్కడికి నన్ను పంపిస్తుంటారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. చూడు, నిజం చెప్పించటం నాకు ఏమాత్రం కష్టమైన పని కాదు, చాలా సులభం. అందుకే మరోసారి చెప్తున్నా, అబద్ధం చెప్పే సాహసం మాత్రం చేయకు. హుజూర్, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా, బెదిరిస్తున్నారా హుజూర్? సరే, ఈ కాంత ఎక్కడుంటుంది? ఉంటుంది కాదు, ఉండేది. నీ ఉద్దేశం? హుజూర్, ఈ కాంతాబాయి మీరట్లోని పేరున్న కళాకారిణి. ఆమె దాదాపు 32 ఏళ్ల క్రితం మా యజమాని అస్లం ఖాన్ గారి దర్బార్లో నృత్యం చేస్తూ జీవిస్తూ ఉండేది. కానీ కాంతాబాయి
అస్లం ఖాన్ చెరు దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. అలాగే అందమైన యువకుడు తబలా వాయించే కిషన్ కూడా ఇష్టపడేవాడు. తబలా వాయించే కిషన్కి నృత్యకారిణి కాంతాబాయి మధ్య ప్రేమ జనించి వికసించింది ఈ హవేలీలోనే హుజూర్. హఠాత్తుగా ఓ రోజు ఇద్దరూ మాయమైపోయారు. హవేలీలో ఉన్నవాళ్ళు అనుకున్నది ఏంటంటే నవాబు గారి భయంతో ఇద్దరూ ఈ ఊరు వదిలి ఎక్కడికో పారిపోయారు అని, ఎటో దూరంగా వెళ్ళి ఇద్దరు వివాహం చేసుకున్నారు అని. కానీ వీటికి అశోక్ చౌదరి గారికి సంబంధం ఏమిటి? హుజూర్, మన డిఎం సాబ్ అశోక్ చౌదరి గారు ఆ తబలా వాయించే కిషన్ ఇద్దరి మొహాలు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటాయి. ఏమిటి? హుజూరు మొదటిసారి డిఎం గారిని హవేలీలో చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నేను మెజిస్ట్రేట్ అశోక్ చౌదరిని చూస్తున్నానా లేక తబలా వాయించే కిషనునా అని. ఈ విషయం నీకు కాక ఇంకెవరికైనా తెలుసా? స్వయంగా డిఎం అశోక్ చౌదరి గారికి. నర్మయ్, తన పేరెత్తకు. తను కాకుండా ఇంకెవరు? చాలా పాత సంగతి హుజూర్. అప్పట్లో కాంతాబాయి ఈ హవేలీలో నాట్యం చేయడానికి వచ్చినప్పుడు తనతో పాటు తన పెద్దక్క స్వర్ణలత, అలా ఇంకో స్నేహితుడు జమునా ప్రసాద్ కూడా ఉండేవారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు హుజూర్. ఈనాటికి వాళ్ళు జీవించే ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు హుజూర్. వాళ్ళిద్దరే కాకుండా మరో ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నాడు హుజూర్. ముఖ్యమైన వ్యక్తి ఎవరది? నా యజమాని నవాబ్ అస్లం ఖాన్ రోహిలా. ఆయనలా మర్చిపోగలరు వీళ్ళ ఇద్దరి ముఖాలని? నవాబ్ అస్లం ఖాన్ రోహిలా? మీరిక్కడ? అవునండి, ఈ మధ్యనే నేను ఛార్జీ తీసుకున్నాను. మిమ్మల్ని ఒకసారి కలుద్దామని. అలాగా? నవాబ్ సాబ్ మీ హవేలీ ఉందిగా, అదే సర్కిట్ హౌస్, అది ఇప్పుడు డిఎం గారికి ఆఫీస్ అయింది. ఆ కారణంగానే అక్కడికి వెళ్ళే అవసరం వచ్చింది ఒకసారి. ఆ తర్వాత పదే పదే వెళ్లాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు ఆ రోజులు లేవు. కాలం తెచ్చే మార్పుకి అన్నీ మారిపోతుంటాయి. అవును నవాబ్ గారు, ఓ రోమాంచకమైన ఆసక్తికరమైన కథ విన్నాను ఆ హవేలీ గురించి. వయసులో ఉన్నప్పుడు సాయంత్రాలు అక్కడ నాట్యగానాలతో గడిపేవారని. అవును, ఇప్పుడంతా ఓ స్వప్నంలా ఉంది. నవాబ్ గారు, ఒకరి పేరు హవేలీతో ప్రత్యేకంగా ముడిపడి ఉంటుంది, మీకు గుర్తుందేమో? ఎవరి పేరు? కాంతాబాయి. కాంతాబాయి? మీ దర్బార్లో ఆవిడికి ప్రత్యేక స్థానం ఉండేదని నేను విన్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. కాంతాబాయి, మెహతాబ్ చాంద్, జీనత్ చాంద్, ఇలా ఎన్నెన్ని పేర్లు ఇప్పుడే మీరు గుర్తు చేశారు. కానీ మాకైతే ఏమాత్రం గుర్తులేదు. సరే, ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. ఖుదాఫిస్. ఖుదాఫిస్. అలా చేద్దాం. ఎందుకు పిలిచామో తెలియదు కదా. కూర్చోండి కూర్చోండి. హుజూర్ ఎస్పీ గారు, నా పేరు జమునా ప్రసాద్. ఈమె నా భార్య స్వర్ణలత. హుజూర్, నాట్య నృత్యాలు చేయటం మేము మానేశాము. ప్రస్తుతం నేను సంగీత పాఠశాల నడిపిస్తున్నాను. హుజూర్, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? భయపడకండి, నిజానికి ప్రత్యేకమైన పని వల్ల మిమ్మల్ని పిలిపించాను. ఏం పని ఎస్పీ గారు?
నన్ను ఇక్కడికి రమ్మన్నావేంటి? కిషన్, 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 నేను స్వర్ణలతని, కాంతా పెద్దక్కని. నన్ను మర్చిపోవా నువ్వు? నేను జమునా ప్రసాద్ని. సారంగి వాయించావని గుర్తుందా? ఎన్నోసార్లు నీకు తబలాతో తోడిచ్చాను, గుర్తులేదా? కిషన్, నువ్వేమాత్రం మారలేదు. అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉన్నావు. మార్పు వచ్చింది అంటే నువ్వు వేసుకున్న దుస్తుల్లో అంతే. కిషన్, ఇంతకాలాన్ని కలిసాం కదా, ఈ సంగతి చెప్పవా? నా చెల్లెలు కాంతాబాయి ఎక్కడుందో చెప్పవా కిషన్? మాట్లాడాం కిషన్. చెప్పు కిషన్. చెప్పు, కాంత ఎక్కడుందో. ఎవరినైతే కిషన్ అనుకుంటున్నారో అతను కిషన్ కాదు, భవానీపురికి డిఎం అశోక్ చౌదరి గారు. లేదు బాబు, లేదు. విధి మాతో ఇంత నిర్దయగా ఆడుకుంటుంది అనుకోలేదు. విధి మనందరితో ఇలాగే నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. మీ చెల్లెలు కాంత ఆ పరలోకాలకి వెళ్ళిపోయింది. ఏంటి? భ్రమ కాస్త నిజమైంది. నువ్వు స్వయంగా నీది కిషన్ది ప్రేమ కథని కళ్ళ కట్టినట్టుగా చూపించావు. అది చూశాకి అశోక్ జీవితం వ్యర్థమనిపిస్తోంది. కాంత, 2 రోజులుగా నీకోసం ప్రతీక్షిస్తున్నాను. నువ్వు రాలేదంటే నేను చాలా బాధపడాల్సి ఉంటుంది కాంత. ఈ రోజు దాకా నేను చూసింది, నేను ఆలోచించింది అంతా వ్యర్థమైపోతుంది కాంత. నా కళ్ళు నన్ను మోసం చేశాయా? ఇదంతా భ్రమ? అలాగే జరగాలని రాసుంటే నా పూర్వజన్మ నాకు గుర్తు చేసి నన్ను ఎందుకు కలవరపెడుతున్నావు? నువ్వు రాక తప్పదు కాంత, నా ఎదురుగా రా. నన్ను క్షమించు. మీలాంటి మనుషులు ఆత్మల బాధల్ని అర్థం చేసుకోలేరు. కాంత, ఈరోజు నీ పెద్దక్క స్వర్ణలతని కలిశాను. చూశాక ఓ ప్రశ్న తలెత్తింది. అదే ఇబ్బంది పెడుతోంది నన్ను. ఆమె నన్ను అడిగింది, నా ఉద్దేశం కిషన్ అనుకుని అడిగింది, కాంత ఎక్కడుంది అని. నీ కిషన్ మీద ఓ నెపం వేశారు, అతను కాంతను లేవ తీసుకుని పారిపోయాడని. నాకు మాత్రం ఏం తెలీదు, ఏమాత్రం జ్ఞాపకం లేదు. కానీ కాంత, నువ్వు ఒక ఆత్మవు కదా, నీకు మొత్తం తెలిసే ఉంటుంది, పూర్తిగా తెలిసే ఉంటుంది. నాకు చెప్పవా నిజమేంటో? చెప్పడానికి వచ్చాను. కిషన్ నిర్దోషి అని నువ్వు నమ్ముతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నమ్మకమేనా? ఈ హవేలీ ఏంటి? ఈ భవానీపూలని ప్రతి ఇల్లు వీధి నాకు గుర్తొస్తుంది. మెల్లమెల్లగా అంతా గుర్తొస్తుంది. అమాయకమైన నీ ప్రేమని ఎలా మర్చిపోగలగా? కానీ కిషన్, నీకిది గుర్తుకు రావటలేదా? అమాయకమైన మన ప్రేమ కారణంగానే నువ్వేమయ్యావో నేనేమయ్యానో అని. నేను చెప్తాను విను. ఓ నా ప్రియ, వినండి. నా కిషన్, వినండి. మీరు నా కళ్ళెదురుగా లేని చదవకూడదు. మీరు లేకుండా ఉండాలని నాకు తెలిసిపోయింది. నవాబు గారి దృష్టి నా మీద ఉందని తెలుసు, కానీ అందులో ఆయన తప్పేం లేదు. మీరేం అసూయపడకండి.
నేను నా ప్రేమని, మనసులోని భావనల్ని అక్షరాలుగా మార్చి ఈ లేఖ ద్వారా నీ పాదాల మీద ఉంచుతున్నాను. మీ కళ్ళని చూస్తుంటే మనసు అంటోంది నాలో రేగే జ్వాలే మీలో కూడా రేగుతోందని. అయినా మీ కళ్ళలోకి చూడాలంటే మీకు తగనేమో అన్న ఆలోచన భయపెడుతోంది. నాట్యం చేసే నేనెక్కడా, మీరెక్కడా అని గొప్ప పేరున వంశీయులు. మీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? సూర్యుడికి చంద్రుడికి పోలిక. నీ ప్రేమనే కావాలనుకునే కాంత. మీ భాషలో చంద్రుడిని నూలుపోగంటారా? మా భాషలో అయితే చంద్రుడిని చంద్రుడే అంటారు. ఆ చంద్రుడు ఆకాశంలో ఉంటాడనుకో, కానీ ఈ చంద్రుడు ఈ భూలోక సుందరికి మనసిచ్చాడు. నువ్వే చెప్పు, చంద్రలోకం గొప్పదా, ఈ భూలోకం గొప్పదా? చంద్రుడిలో మచ్చ ఉంటుంది. అది చూసే వాళ్ళ చూపుని బట్టి ఉంటుంది. నా ప్రేయస్లో ఏ మచ్చ లేదు. ఆకాశం నుంచి దిగొచ్చిన తార. నీకెలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చంద్రుడి కోసం చకోర పక్షిలా ఎల్లప్పుడూ నీకోసమే తప్పిస్తూ ఉంటానని, అవసరమైతే వెన్నెల కోసం ప్రాణాలైన ఇస్తానని. నా ముందు అలా మాట్లాడకండి. కాంత, నాకిది బాగా తెలుసు. నవాబు గారికి మన ప్రేమ గురించి తెలిసిందంటే చాలా ప్రమాదమని. కానీ నీకో వాగ్దానం చేస్తున్నాను. మనల్ని మృత్యు తప్ప ఎవరు వేరు చేయలేరు. కేవలం మృత్యువు. రెక్కలు రాగానే పక్షికి ధైర్యం వచ్చిందట ఆకాశంలో ఎగరగలను అని. ఒక మామూలు ఆడదానికి నవాబు కోరిక కాదనే ధైర్యం వచ్చిందా? వీధుల్లో నాట్యం చేసుకుంటూ మేం విసిరే డబ్బులతో బతుకుతూ కాలం గడిపేదానికి, ఎవరికైతే మా అనుమతి లభిస్తే గొప్ప గొప్ప వాళ్ల సరసన మా దర్బారులో నాట్యం చేసి సంపాదించేదానికి ఈనాడు నన్నెదిరించే ధైర్యం వచ్చిందా? నా పరువు ప్రతిష్టలతో ఆడుకుంటావా నువ్వు? నాకీ విషయం చెప్పు. నీకింత ధైర్యాన్ని ఇచ్చిందెవరు? నేను తెలుసుకు తీరాలి. ఈ ప్రేమాయణంలో నీకెంత భాగం ఉందో. హుజూర్ నవాబ్ సాహెబ్, మీరిచ్చిన ఈ తోడు, చూపించిన దయకి బదులుగా నేను ఏమీ ఇచ్చుకోలేను. ఈ గజ్జల్ని నా ఇష్టానికి విరుద్ధంగా విధి రాతకు తలంచి కాళ్ళకు కట్టుకున్నాను. మీరు చూపించిన దయా దాక్షిణ్యాల కోసం, మీరిచ్చిన డబ్బుల కోసం అభిమానాన్ని పణంగా పెట్టి వచ్చాను. నేను చేసే నాట్యాలు మీ నవాబుల కోరికలు కాదనిలేక, కానీ నా మనసుని, నా అంతరంగాన్ని ఈ లోకంలోని డబ్బు ఎటువంటి శక్తి బానిసగా చేయలేదు. ఇది మనసుకు సంబంధించిన నవాబ్ సాహబ్. దీని తాహతో కొలవలేరు. నిజం చెప్పావు. నేను కూడా నీ తాహతు చూడలేదు. నా మనసుని నీ పాదాలకు అంకితం చేశాను ఏనాడు, ఒక నాట్యగత్త పాదాల మీద. లేదు కాంతా, లేదు. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఈనాటి నుంచి నువ్వు ఆ కిషన్ పేరు కూడా తలవడానికి వీల్లేదు. ఈనాటి తర్వాత నీ జీవితంలో కిషన్ అన్నవాడికే స్థానం ఉండకూడదు. ఈ రోజు తర్వాత కిషన్ పేరు నీ జీవితంలోంచి ఎలా మాయమైపోతుందంటే,
ఇసుక మీద రాసిన రాతలు గాలికి మాయమైపోయినట్టుగా తెలిసిందా? నవాబ్ సాహబ్, మీరు కాంతని ఆజ్ఞాపించగలరు, కానీ తన భాగ్యాన్ని మార్చలేరు. కిషన్ నా జీవితంలో ఒక భాగం. అలాగా? అంటే కిషన్ నీ జీవితంలోంచి తొలగించలేను అంటావు, అంతేనా? నవాబ్ సాహబ్, ప్రేమికులు తమ ప్రేమ గృహాన్ని గాలి వానలకి పడిపోయేలా కట్టుకోరు. పనికిరాని డబ్బు ప్రేమనేమీ చేయలేదు. మీలాంటి నవాబులు ఏమీ చేయలేరు. ఆ వెధవని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? వాడిని ఊరు పేరు లేకుండా చేసేస్తాను. చివరికి వాడికి శవం కూడా దొరకదు. నీకే చెప్పేది, నీ తిరస్కారానికి బదులుగా మేము కిషన్ని నీ జీవితంలోంచి తప్పించేస్తాము. నాకు వ్యతిరేకంగా నన్ను ఎదిరించే మనగాడు ఎవరూ లేరు. ఇక్కడ నా మాటే చెల్లుతుంది. మమ్మల్ని ఎదిరించడానికి ఆంగ్లేయులకు కూడా ధైర్యం చాలలేదు తెలుసా? కాంత, ఏ కాంత, నువ్విప్పుడే ఇక్కడే ఒప్పుకొని తీరాలి. నువ్వు మాదానివని. లేదంటే బయట ఉన్న మా ఈ సేవకులు ఒక్క సైగ చేస్తే చాలు, నీ కిషన్ని మళ్ళీ కనబడకుండా చేస్తారు. వద్దు నవాబ్ సాహెబ్, నాకు కొంచెం సమయం ఇవ్వండి. మనసు చేసే నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. సరే, మేము నీకు ఈరోజు అర్ధరాత్రి 12 దాకా గడువునిస్తున్నాం. గుర్తుంచుకో, మళ్ళీ సూర్యుడొస్తాడు. కానీ కిషన్ జీవితంలో మాత్రం ఇక వెలుగనేది ఉండనే ఉండదు. కిషన్, ఆ రోజంతా ఎలా గడిపానో చెప్పినా నీకు అర్థం కాదు. నాకు తెలుసు, నవాబ్ గారి మాట నమ్మి నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని. ఎక్కడి నుంచో మాటలు వినపడ్డాయి. కాంతా, నువ్వు ప్రేమించిన ఆ వ్యక్తి, అతని జీవితం నీ ప్రేమ కన్నా చాలా ఖరీదు అని. ఆ విధంగా ప్రేమ ఓడిపోయింది, భయం గెలిచింది. నేను రాత్రి 12 అయ్యే లోపలే నవాబ్ సాబ్ దగ్గరికి వెళ్ళాను. మీరు వీడిని తేవడానికి ఇంత ఆలస్యమైందే? నవాబు గారు, వీడిని లొంగ తీసుకోవటానికి చాలాసేపు పట్టింది. ఆజ్ఞివ్వండి. వీడిని చావ కొట్టమంటారా? వద్దు, వీడికి శిక్ష నా చేతులతో ఇస్తాను. నేను కోరుకునేది కాంత వచ్చే లోపల వీణ్ణి చంపేసి పాతేయాలి. కిషన్, ఏమైంది నీకు? మాట్లాడు. కిషన్, ఏమైంది నీకు? నన్ను వదిలి వెళ్ళిపోయావా? నన్ను వదిలిపెట్టు. అస్లం ఖాన్, నువ్వు మనిషి కావు, పశువు. నువ్వు రాత్రి 12 దాకా నాకు సమయం ఇచ్చావు కదా. చూడు, ఇంకా 12 కాలేదు. నేను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే
కిషన్ జీవితం కోసం నా జీవితాన్ని నేను ఇక్కడ తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డాను. నేను కోరుకున్నది నా ప్రేమ సజీవంగా ఉండాలని, నా కిషన్ జీవించి ఉండాలని. మరి నువ్వేమో అస్లాం, నువ్వు చెయ్యాలనుకున్నది చేసి చూపించావు. నా మాటల్ని కూడా శ్రద్ధగా విను. నీకు ఈ కాంత ఎట్టి పరిస్థితులను దొరకదు. ఎందుకంటే తన జీవితం కిషన్తో ముడిపడిపోయింది. తను బ్రతుకున్నదే కిషన్ కోసం. ఇప్పుడు మరణించిన కిషన్ కోసమే. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు కాంత. ఎవరు ఆపగలరు నన్ను? నువ్వా? నీ పిరికి తొత్తుగాళ్ళ. ఆ విధంగా కలవక ముందే విడిపోయాం మేము. కానీ కలవాలన్న కోరిక చావలేదు. నా ఆత్మకి ముక్తి కలగలేదు. నీ వల్లనే ఎవరైతే మనల్ని విడదీశారో, నిన్ను హత్య చేశారో, నా చావుకి కారణమయ్యారో వాడు బతికే ఉన్నాడు. ఇంకా న్యాయం తప్పక లభిస్తుంది కాంత. నవాబ్ అస్లాం ఖాన్ అసలైన హంతకుడు. అతని కారణంగానే నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. వాడి నేరాలకి శిక్ష తప్పకుండా పడుతుంది కాంత. అవును, వాడికి తగిన శిక్ష పడితేనే నా ఆత్మకి విముక్తి కలిగేది. వాడు నా ప్రేమను దూరం చేశాడు, నా ప్రియుని దూరం చేశాడు. అందుకే నా ఆత్మకి శాంతి కలగలేదు. నువ్వేం భయపడకు కాంత. ఆ నేరస్తుడికి సరైన శిక్ష లభించి తీరుతుంది. హుజూర్, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. జబ్బార్! ఎవరు ఎవరు అక్కడ? హుజూర్, నేను జబ్బార్. జబ్బార్, ఇది ఎందుకు అవుతుంది? తెలీదు. ఉన్నట్టు ఏంటో వాతావరణం మారిపోయింది. చూస్తుంటే తుఫాను వచ్చేలా ఉంది. ఈ మెరుపులు కూడా దాగుడు బోతలు ఆడుతున్నాయి. అందుకే నేను లాతర్ తెచ్చాను. ఇటు తీసుకురా. జీ హుజూర్. కరెంట్ ఎప్పుడు వస్తుందో కనుక్కో. జీ హుజూర్. आदाब से नवाब साहब. किशन? नवाब साहब, कांता, మీ పేరు గుర్తున్నందుకు సంతోషం. జబార్! జబార్! ఇంకెవరిని పిలవాల్సిన అవసరం లేదు నవాబ్ సాబ్. మీ ఇద్దరం సరిపోమా మీ ఆట కట్టించడానికి? ఇలాంటి తుఫాన్ రాత్రుల్లో నృత్యగానాలు ఏర్పాటు చేయడం మీకు ఇష్టం కదా? నవాబ్ సాహబ్, ఎందుకలా భయంతో బిగుసుకుపోతున్నారు? ఇంతకు ముందు ఇలా లేరే? నేనేం భయపడలేదు. నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయి.
మీరు మోసం చేస్తున్నారు. లేదు నవాబ్ సాబ్, మేము మోసం చేయట్లేదు. నేను కిషన్. నేను కాంతని. లేదు, ఇదంతా నా మత్తు. నా బుర్ర నాతో ఆడుకుంటుంది. నువ్వు జీవించి ఉండడం ఎలా సాధ్యం కిషన్? నేను స్వయంగా నా చేతులతో నీ పొట్టలో కత్తితో పొడిచి చంపేశాను. నువ్వు నా కళ్ళెదురుగుండానే ప్రాణాలు వదిలేసావు. ఈ కాంత నువ్వు పోయిన దుఃఖంలో హవేలీ పై నుంచి గెంతేసి ఆత్మహత్య చేసేసుకుంది. మీ ఇద్దరిని నేను పాతి పెట్టించాను. ఈ మాటకి ఏ సాక్ష్యమూ లేదు, ఏ రుజువు లేదు. అందరూ ఎప్పుడూ దీన్ని మర్చిపోయారు. నీ ఆట కట్టింది అస్లం ఖాన్ రోహిలా. ఇప్పుడిప్పుడే నువ్వు హత్య చేసినట్టు ఒప్పుకున్నావు. ఆ హత్య 32 ఏళ్ల క్రితం సర్క్యూట్ హౌస్గా ఉన్న హవేలీలో జరిగింది. ఎవరినైతే నువ్వు హత్య చేసావో అతని పేరు సందేహం లేకుండా కిషనే. ఇప్పుడు కిషన్ అని ఎవరిని అనుకుంటున్నావో అతను కిషన్ కాదు, భవానీపూర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అశోక్ చౌదరి గారు. తబలా వాయించే కిషన్కి ప్రతిరూపం. ఈయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారా? మరి ఈ కాంతిది? నవాబ్ సాబ్, ఈమె ఆ అభాగ్యశాలి కాంత ఆత్మ ఈనాటి దాకా న్యాయం కోసం ప్రాకులాడుతోంది. ఆమె నా ముఖంలో కిషన్ రూపాన్ని చూసింది, నన్ను కలుస్తూ ఉండేది. ఈ కథంతా తనే నాకు చెప్పింది. లేదంటే మీరు చేసిన నేరాలు ఎప్పటికీ బయటపడేవి కాదేమో. యు ఆర్ అండర్ అరెస్ట్ నవాబ్ అస్లం ఖాన్. నాకు న్యాయం లభించింది కిషన్. నా ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళిపోవాలి. అవును కాంత, న్యాయం లభించింది. ఆ నవాబుకి సరైన శిక్షే పడింది. కానీ నీకు నీ ప్రేమికుడు లభించలేదు. అతను కూడా నీలా ఆత్మ అయ్యేదాకా లభించడు. లేదా నీ ఆత్మకి ఏదైనా శరీరం దొరకాలి. నా ప్రేమికుడు నా కిషన్. ప్రేమించుకునే వారికి ఈ లోకం ఒక్కోసారి అన్యాయం చేసిన విధి మాత్రం న్యాయం చేస్తుంది. మనం తప్పక కలుస్తాం. ఎప్పుడు ఎలా అన్నది నేనెప్పుడు చెప్పలేను. నేను నిరీక్షిస్తూ ఉంటాను. అశోక్, నా చెప్పిన సమాచారం ప్రకారం రుజువులన్నీ సేకరించాం. ఆ కత్తి కూడా అంటే కిషన్ హత్యకు వాడిందని. ఇంకా అతను చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇంకా నువ్వు హవేలీలో ఉండక్కర్లేదు. నీకు వేరే బంగ్లా ఏర్పాటైంది. నాతో నడు. ఎక్కడికి? ఇంకెక్కడికి? మా ఇంటికే రండి. అశోక్ చౌదరి గారు. రాఘవన్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నిజానికి నీతో అర్జెంట్ పని ఉంది. అది నువ్వు లేకుండా ఏమాత్రం కుదరదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను. అర్జెంట్ పనా? అశోక్, అమ్మా నువ్విక్కడ? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. కళ్యాణమస్తు. చూడు, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా నీ మాట వినే ప్రసక్తే లేదు. నీ జీవితాంతం తోడుండే అమ్మాయిని నాతో పాటు తీసుకొచ్చాను, నువ్వు చూస్తావని. ఏంటమ్మాది? అదేంటో నేను చెప్తాను కదా, అటు చూడు.
అశోక్, చూస్తున్నావుగా, నిర్ణయం చెప్పు, అవునా కాదా? అవునమ్మా.